హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మా టేస్టీ వంటలు. ఈరోజు రెస్టారెంట్ స్టైల్‌లో పన్నీర్ మంచూరియన్ చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పన్నీర్ మంచూరియన్ కోసం 300 గ్రామ్స్ పన్నీర్‌ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పన్నీర్‌ని పక్కకు పెట్టుకోవాలి. ఇంకో బౌల్లో 4 టీ స్పూన్ మైదా, 3 టీ స్పూన్ కార్న్‌ఫ్లోర్, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, చిటికెడు మిరియాల పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెంగా వాటర్ వేసి కలుపుకోవాలి. మనం పిండి కలుపుకున్నాక పిండి కన్సిస్టెన్సీ ఇలాగ ఉండాలి. ఇలా కలుపుకున్న పిండిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ వేసి పిండి మొత్తం పన్నీర్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక పన్నీర్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీర్ని ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా పన్నీర్ బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు 1 టేబుల్ స్పూన్, అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం 1 టీ స్పూన్ వేసి ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ఫ్రై చేసుకున్నాక ఇందులో చిన్న ఉల్లిపాయ, మీడియం సైజులో ఉన్న క్యాప్సికమ్ని కట్ చేసి వేసి 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. మంచూరియన్ చేసుకునేటప్పుడు ఆనియన్, క్యాప్సికమ్ని ఎక్కువగా కుక్ చేసుకోకూడదు, హాఫ్ కుక్ అయితే సరిపోద్ది. ఆనియన్, క్యాప్సికమ్ ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ టొమాటో సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసి మీడియం టు హై ఫ్లేమ్లో 1 నిమిషం దాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో వాటర్ వేసి మరో నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో చిటికెడు ఫుడ్ కలర్ వేసి కలుపుకోవాలి. ఫుడ్ కలర్ టోటల్ ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. సాస్ బాగా కుక్ అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ను వేసి హై ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇలా పన్నీర్ బాగా ఫ్రై అయ్యాక ఇందులో కొత్తిమీర వేసి మరోసారి కలుపుకొని సర్వ్ చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ మంచూరియన్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.